వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను స్వప్నని. తెలుగు హీరోయిన్స్ మనకి తెలుగు అమ్మాయిలు రారా అని అనుకుంటున్న టైంలో ఒక ఫ్రెష్ అలా ఒక ప్రవాహం లాగా మన ఇండస్ట్రీకి వచ్చిన అందరికీ సుపరిచిత నటి లయ. లయ తెలుగుతనం, చక్కటి భాష, అలాగే మంచి హావభావాలు, చాలా డీసెంట్ క్యారెక్టర్స్తో తన మార్క్ వేసి ఒక్కసారిగా పెళ్లి చేసుకుని మాయమైపోయింది అనమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ నౌ షీఈస్ విజిటింగ్ ఇండియా. లయ జీవితంలో ఏం జరుగుతోంది అండ్ అలాగే మధ్యలో ఏం జరిగింది, బిజీగా ఉండే ఈ ఐటీ ఇంజనీర్కి లైఫ్ ఎలా ఉంది మాట్లాడబోతున్నాం. లయ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇప్పటికీ తెలుగు హీరోయిన్, తెలుగు అమ్మాయి అంటే లయ గుర్తొస్తుంది. ఆ మార్క్ అలాగే ఉంది కదా? ఉందనుకుంటానండి. అవును. మీ సినిమాలు ఈ మధ్య చూసుకున్నారా? ఈ మధ్యన ప్రేమించు ప్రతిసారి వస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటాము. మిస్ అమ్మ చూసుకుంటాను, సో స్వయంవరం చూసుకుంటాను. స్వయంవరం, వాట్ ఎ మూవీ. సో అలా టైం దొరికినప్పుడల్లా అప్పుడప్పుడు అలా ఒక రివైండ్ అంటే మనం సాంగ్స్, ఆడియో, వీడియో సాంగ్స్ చూసుకుంటాను. సో అలా. సో హౌస్ లైఫ్ లయ? లైఫ్ ఇస్ గుడ్ అండి, హ్యాపీ అండ్ గోయింగ్ స్మూత్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓన్లీ థింగ్ ఇస్ నేను, మా పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, నేను అక్కడ ఉంటాను. ఐ మిస్ దెమ్, అంతే. మిస్ దెమ్ అలాట్. కనిపించిపోతుంది దిగులు, చిన్న పాప దిగులు వచ్చేసింది మొహంలో, కళ్ళలో. అందుకని చాలా రోజులు అయిపోతుంది. ఫ్యామిలీ మొత్తంతో రావాలనుకుంటాను ఎప్పుడూను. అదేమో ఇప్పుడు పెద్ద క్లాస్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా పిల్లలు ఇప్పుడు అవడం లేదు. సో అమ్మ వాళ్ళ మీద దిగులు, ఇక్కడికి వచ్చారు లయ. ఎంతకాలం ఉండడానికి వచ్చారు ఇండియా? 4 వారాలు అండి. ఆల్రెడీ 2 వారాలు అయిపోయింది. ఒక్కరే వచ్చారు? ఒక్కరే వచ్చారు. మీ వారు? వాళ్ళందరితో పెట్టుకుంటే అవడం లేదు. ఎందుకు, లీవ్ దొరకదా? అంటే అందరికీ ఒకటే టైం కుదరట్లేదు. పిల్లలకేమో ఏదో ఒకటి యాక్టివిటీస్ ఉంటాయి, లేకపోతే నాకేమో వర్క్. అదే టైంలో వేరే వాళ్ళు తీసుకుంటే ఆఫ్ నాకు దొరకదు. మా హస్బెండ్కి ఇంకో డాక్టర్స్ అందరూ ఉంటే అప్పుడు ఆయనకి ఆఫ్ దొరుకుతుంది. అలా అందరికీ ఒకేసారి దొరకడం లేదు. సో ఎలా అనిపించింది ఇండియా వచ్చి ఈసారి? మరి చాలా మారిపోయింది. హైదరాబాద్ ఇస్ లైక్ ఎంత మారిపోయిందో అసలు. న్యూయార్క్ ఎందుకు పనికిరాదు. అవునా? అమ్మయ్యా, అమెరికాలో ఉంటున్న వాళ్ళు మాట అంటే చాలా ఫుల్ ఖుషి అయిపోతాను నేను. ఐ లవ్ హైదరాబాద్ టు. అది ఎంతంటే ఫ్లైఓవర్స్లో వెళ్తుంటే ఆ స్కై స్క్రేపర్స్ అవుతాయి. అసలు భలే ఉంది. మా లాస్ ఏంజలస్ డౌన్ టౌన్ అవుతాయి అసలు వేస్ట్. పాత బిల్డింగ్లు 4-5 ఉంటాయి. అంటే దే గుడ్, అలా కాదు కానీ, బట్ 4-5 ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. ఒకళ్ళ మించి ఒకళ్ళు మంచిగా కడుతున్నారు. నేను ఎప్పుడు ఒక ఫిలాసఫీ అనిపిస్తుంది, కొద్దో గొప్ప బతకడానికి మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి డబ్బులు ఉంటే ఇండియా ఆల్వేస్ బెటర్. అవును. నో డౌట్ ఇండియా, నో డౌట్. కొంచెం గుడ్ డీసెంట్ మనీ చేస్తే ఇక్కడ అసలు కంఫర్ట్, అసలు ఎవ్రీథింగ్. ఫుడ్, ఐ మిస్ ఫుడ్. అవునా? ఏమేమి మిస్ అయిపోతారు అక్కడ చెప్పండి. ఏది మన ఇండియన్ ఫుడ్. నాకు ఇండియన్ ఫుడే ఇష్టము. ఈ థాయ్ అవన్నీ ఏమో తింటాను కానీ ఐ జస్ట్ చాయిస్ లేక తెలిసిపోతాను ఎంత మిస్. ఐ లైక్ స్ట్రీట్ సైడ్ పానీపూరి అండ్ నిమ్మకాయ సోడా. అది నిమ్మకాయ సోడా స్మాల్ థింగ్. ఐ నో వద్దు తాగొద్దు అంటారు కానీ అమ్మో ఐ లవ్ ఇట్ సో మచ్. అలా తాగేసి కొంచెం గొంతుపోయిందేమో మీకు? అందుకని పోలేదు. నాకు డస్ట్ ఎలర్జీ ఉన్నట్టుంది కొంచెం. అవన్నీ ఉంటాయి కొద్దిగా అక్కడి నుంచి వచ్చినప్పుడు. అది అంటే నాకు ఇండియాలో ఇదివరకు ఉన్నప్పుడు కూడా షూటింగ్స్ చేసేటప్పుడు వెన్ వి డాన్స్ అండ్ ఆల్, అది బట్టి అంతా లేస్తుంది కదా, అప్పుడు కూడా దగ్గు బాగా ఉంది. డ్రై కాఫ్ ఎక్కువ ఉంది. అది పోదు, జిడ్డు పోదు. కరెక్ట్. బట్ మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ టు, వీఆర్ ఆల్ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ హ్యాపీ. ఇప్పుడు మీరు ఐటీ ఇంజనీర్గా ఏంటి ఫుల్ టైం వర్కా? ఫుల్ టైం. నేను 2011 నుంచి వర్క్ స్టార్ట్ చేశాను పిఎల్ఎంలో. దెన్ అది నేను సత్యంకి పనిచేసేదాన్ని ఫర్ జీఈ. క్లయింట్ వచ్చే జీఈ చేసిన తర్వాత మళ్ళీ ఒక 4 years గ్యాప్ తీసుకున్నాను. 2017 నుంచి తీసుకున్న తర్వాత డాన్స్ స్కూల్ పెట్టాను.
ఇది బాగుంది, ఇది కతుకుతోంది ఐటీ ఇంజనీర్ అంటే. సో డాన్స్ స్కూల్ పెట్టిన తర్వాత చాలా స్వింగ్లో అసలు భలే నడుస్తూ ఉంది. అంటే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, చాలా చాలా కాంపిటీషన్స్, చాలా షోస్, అసలు బ్యాక్ టు బ్యాక్, అసలు గ్యాప్ లేకుండా భలే ఉంది. కోవిడ్ హిట్ రాగానే మళ్ళీ అంటే ఎవ్రీ వన్ వి కాంట్ మీట్. సో ఇప్పుడు న్యూ వేస్ వెతుక్కోవాల్సి వచ్చింది. సో ఆన్లైన్ క్లాసెస్ చేసాం. ఆన్లైన్ క్లాసెస్ చేసినా కూడా అదేంటంటే కోఆర్డినేషన్, ఇట్స్ అ గ్రూప్ డాన్స్ అన్నప్పుడు కోఆర్డినేషన్ ఉండాలి. ఆన్లైన్లో కోఆర్డినేషన్ ఉండదు. దే విల్ లర్న్ ఇండివిజువల్గా, దే విల్ లర్న్, కానీ అందరూ కలిపి చేయాలన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో వీ ట్రై టు డూ డిఫరెంట్ థింగ్స్ అనమాట. యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్, డాన్స్ వీడియోస్ చేయడము, లేకపోతే ఏదో సంథింగ్ టు కీప్ అస్ యాక్టివ్. అది అండ్ ఆ లాంగ్ వీడియోస్ ఏమో అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఫుల్ వీడియో చూడట్లేదని. ఇప్పుడు షార్ట్స్ కదా, షార్ట్స్ అందుకని ఇంకా రీల్స్కి వెళ్ళిపోయాం. అది. సో బట్ ఆల్వేస్ వెరీ సర్ప్రైజింగ్, ఒక నటిగా ఉన్నప్పుడు అందులో మీరు బాగానే హ్యాపెనింగ్ టైంలోనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఆ ఖాళీ అనిపించుంటుంది కదా కొంతకాలం. అవునండి, అనిపిస్తుంది. అంటే సడన్గా ఏంటిది అంటే ఇట్స్ బిగ్ చేంజ్. అది ప్రిపేర్ అయ్యి తీసుకున్న డెసిషన్, కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అయినా కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే నేను ఇప్పుడు ఏంటి కొన్నిసార్లు అనిపిస్తుంది, ఓకే ఐఎమ్ హోమ్ మేకర్ అయి ఉండొచ్చు, ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్, బట్ అది ఒకటే చేయడం నాకు అలా ఒకటే చేయాలనుకుంటే చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ సంథింగ్. అదే అది మిస్ అయిపోతారు అక్కడ. ఎస్, అది ఏంటి నౌ ఐ హ్యావ్ టు ఫిగర్ దట్ అవుట్. సో of course you have to figure it out, and just because you're financially comfortable ఆ సాటిస్ఫాక్షన్ అయితే రాదు కదా. రాదు అంటే ఏదో పని చేసేది డబ్బుల కోసం ఒక్కటే కాదు కదా. అలా అవుతే దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ టు డూ. అలా కాదు, we want to be active, busy and do and make a mark in the public space also. అందులో మీలాంటి వారు of course అవును. యాక్చువల్లీ ఏ ఇయర్లో అయింది మీ పెళ్ళి? 2006 నుంచి ఇప్పటి వరకు ఇట్ ఈస్ వాట్ 18 years? 16 years. పిల్లలకి ఎంత ఏజ్ లేయా? 14. మా అమ్మాయికి 14 అండ్ మా అబ్బాయికి 12. హీ లుక్స్ లైక్ అన్ 8-year-old, కానీ హీఈస్ వెరీ స్కినీ అండ్ స్మాల్. సో వాడు చిన్నగా ఉంటాడు. అమ్మాయి 14. అమ్మాయి మీ చిన్న చెల్లెల్లో ఉంటుందేమో. మీరే 14 కంటే కొంచెం ఒక 4-5 అటు ఇటుగా కనిపిస్తారు. 18 or 19. అంటే ఇప్పుడు ఈ ఫేజ్లో అలాగే ఉండొచ్చు, ఇంకొక 5 ఏళ్ళు దాటితే తేడా వస్తుంది. ఐఎమ్ థింకింగ్. సో ఫర్ నౌ కొంచెం అలాగే ఉంది. సో పిల్లలు అక్కడ పుట్టారు. అండ్ ఎలా ఉంటారు మీ వారు? ఈజీ అంటే అరేంజ్డే కదా మీ పెళ్ళి? మంచి డాక్టరు, అందులో అమెరికాలో డాక్టర్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ సెటిల్డ్ ప్రొఫెషన్స్ అని తెలుసు, ఎవ్రీబడి నోస్. సో మీరు నచ్చారా చూడగానే అప్పుడు? నేనా అండి, నన్ను చూసినప్పుడు ఆయన చూసినప్పుడు మీకు నచ్చారా? కొంచెం లేట్గా అడుగుతున్నాను కానీ క్యాజువల్గా ట్రైంగ్ టు అండర్స్టాండ్. అంటే వెన్ యూ హ్యావ్ ఆల్ సెట్ లైఫ్, ఒక వ్యక్తితో ఇవన్నీ వదులుకుని మీరు వెళ్ళారంటే ఏదో ఒక సెన్సిబిలిటీనో లేకపోతే ఇంట్లో అమ్మ వాళ్ళని చెప్పిన మాటలో ఏదో ఒకటి పనిచేసి ఉండాలి. లేదండి, అంటే నాకేమనిపించిందంటే ఆ పర్సన్ ఎవరినైతే నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటున్నాను, ఆయనని మీట్ అయినప్పుడు నాకు కావాల్సిన కంఫర్ట్ మొత్తం, నాకు ఏమవుతే సెక్యూర్డ్గా అనిపిస్తుందో, నాకు ఏమవుతే ఒక ఎక్కడ నాకు ఇదేంటి ఇలా, ఇదేదో ఇలా అని ఎప్పుడు అనిపించలేదు. ఇన్సెక్యూర్గా కానీ ఇది కానీ అనిపించలేదు. బికాస్ నేను ఆర్టిస్ట్ని, ఆయన అర్థం చేసుకోవాలి దట్ మై లైఫ్ స్టైల్ వాజ్ డిఫరెంట్ బిఫోర్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను, కొంచెం అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది. ఇవన్నీ తెలుసుకోగలిగి అడ్జస్ట్ అయ్యే నేచర్, కొంచెం మనకి టైం ఇచ్చి మనల్ని రిస్ట్రిక్ట్ చేసేయకుండా. అవును, ఎప్పుడు రిస్ట్రిక్షన్ దేంట్లోనూ పెట్టలేదు. సో రిస్ట్రిక్ట్ చేసేయకుండా మనల్ని అంటే మన రెస్పాన్సిబిలిటీ అన్నీ చేస్తుంటే రెస్ట్రిక్ట్ ఎందుకు చేస్తారు? సో ఇలాంటి పాజిటివ్ థింగ్స్ చాలా చూసాను. బ్రాడ్ మైండెడ్గా ఉండడము, రెస్పాన్సిబిలిటీ అంతా చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ మనం ఒక మదర్గా చేయాల్సినవన్నీ చేసామనుకోండి, దెన్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎందుకు ప్రాబ్లం ఉండాలి? కరెక్ట్, ఉండదు కదా. ఇప్పుడు నేను నా రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టేసి, పిల్లల్ని పక్కన పెట్టేసి అప్పుడు నేను ఇవన్నీ చేసి తిరుగుతూ ఉన్నాను అనుకోండి, అప్పుడు
దెన్ హీ కెన్ క్వశ్చన్ మీ. కానీ ఇట్స్ అ టైమ్ బీయింగ్ బికాస్ ఇట్స్ అ ప్రాజెక్ట్, ఎక్కడికో అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళాను అందుకని వెళ్ళి చేశాను అన్నప్పుడు దెన్ వీల్ టాక్ అండ్ అడ్జస్ట్. రైట్. ఓకే నేను ఇన్ని రోజులు వెళ్తున్నావా, ఓకే ఐ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్, యూ గో. అలా అది. సో బట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్లీ ఆయన కెరియర్కి, బికాజ్ ఆయన చాలా బిజీ డాక్టర్ కాబట్టి. కెరియర్ ఆయనది, హీస్ ద నంబర్ 1 డాక్టర్ ఇన్ దట్ ఏరియా. అబ్బో ఫుల్. హీస్ వెరీ దిస్ థింగ్. ఆయన హీస్ బిజీ బట్ హీల్ నెవర్ షో దట్. ఆయన చూస్తే డాక్టర్ లాగానే అనిపించారు. హీల్ కమ్ అండ్ బీ లైక్ ఓకే వచ్చేసాను నేను, ఇస్ దర్ ఎనీ ప్లాన్, ఏదైనా రీల్ తీయాలా, ఏదైనా ఫొటోస్ షూట్ ఉందా, హీల్ ఆస్క్ మీ. ఓ లేదా, ఓకే అయితే రిలాక్స్ అయిపోవచ్చా, ఓకే అంటే హీఈస్ సో ఇన్వాల్వ్డ్. నేను చేసేది కూడా ఆయనకి ఇంపార్టెంటే, పిల్లలు చేసేది కూడా ఇంపార్టెంటే. పిల్లలు నాకు పలానా మూవీకి వెళ్ళాలని ఉందంటే తీసుకెళ్తారు వెంటనే. సో అలా. సో అంటే హీఈస్ వెరీ నైస్ అండి. అందుకనే ఇట్ వాజ్ నాట్ అ టఫ్ డెసిషన్ ఫర్ మీ. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ యూ టు మేక్ దట్ చాయిస్. ఎస్. కానీ మా వరకు, ప్రేక్షకుల వరకు ఎలా ఉంటుందంటే, అమెరికాలో అందరికీ తెలిసిన విషయం ఒకటి, నేను కూడా అక్కడ కొంతకాలం ఉండొచ్చాను కాబట్టి అయినో, ఎంత సెటిల్డ్గా వెల్ ఆఫ్గా ఉన్నా మన గిన్నెలు మనమే కడుక్కోవాలి. కరెక్టా కాదా? అంతే కదా, అది అందరికీ తెలిసిందే. నా కొత్త ఏం లేదు. యాక్చువల్లీ యు నో వాట్ స్వప్న, మేము దిగాను ఫ్లైట్, దాని కస్టమ్స్ దగ్గర నించున్నాను. అండ్ దెన్ వాళ్ళు ఫింగర్ ప్రింటింగ్కి పెట్టమంటే ఫింగర్ ప్రింటింగ్కి పెడుతున్నాను, అదేమో డ్రైగా ఉంది నా హ్యాండ్స్. సో ఫింగర్ ప్రింటింగ్ సరిగా క్యాప్చర్ చేయట్లేదు. అది ఇదంతా 2006లో. ఇది ఇప్పుడు జస్ట్ నేను 2 weeks బ్యాక్ వచ్చాను కదా అప్పుడు. దెన్ అతను అన్నాడు, ఓ మీది డ్రైగా ఉన్నాయి, శానిటైజర్ వేసుకోండి అన్నారు. వేసుకుని మళ్ళీ పెడితే చాలాసేపు అలా కుస్తీ పడిన తర్వాత ఫైనల్లీ 15 minutes తర్వాత అది అయిన తర్వాత అతను, ఎందుకు మీ హ్యాండ్స్ అంత డ్రైగా ఉన్నాయి అన్న. ఏమో అండి డ్రైగా ఉంటాయి నా హ్యాండ్స్ అంటే. ఏంటి అక్కడ గిన్నెలు బాగా తోముతారా మీరు నడుతున్నారు? హౌ డు యు నో? కానీ గ్లౌజ్ వేసుకుని తోముతాను, అది వేరే విషయం. ఎంత కేర్ తీసుకున్నా అంటే సో అంత మరి కూర్చొని ఉండలేం కదా. ఇంటి పని అన్నప్పుడు యూ హ్యావ్ టు ఆబ్వియస్లీ, అండ్ మన ఇల్లు అన్నప్పుడు ఉంటుంది. బట్ అంటే ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్, బికాస్ డాన్స్ ముద్రలు పెట్టి మంచి హీరోయిన్గా నెయిల్ పాలిష్ వేయి, ఇంకా పెడిక్యూర్ చేయి, ఆ ప్లేస్ నుంచి మనం ఎంత ఇష్టపడి వెళ్ళినా యూ వెంట్ టు అ ప్లేస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ వర్క్, ఫిజికల్ వర్క్. ప్రాబబ్లీ ఇంత పబ్లిక్ అప్లాజ్ ఉండదు అక్కడ ఆ స్పేస్లో. ఇంటికి మీరు పరిమితం అయిపోతారు, అందరూ చేసేస్తున్నారు, మనం అయ్యో ఆగిపోయామనే ఫీలింగ్ ఉంటుంది. వీటన్నిటిని ఎలా డీల్ చేస్తారు లయ? ఇట్స్ డిఫికల్ట్ అండి. ఇట్స్ బిగినింగ్లో చాలా డిఫికల్ట్గా ఉండేది, తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. తర్వాత ఒక రకంగా నాకు ఆ ఇండిపెండెంట్గా ఉండడం ఎంజాయ్ చేస్తున్నా. అంటే నేను నా పనులు నేనే చేసుకోవడం, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఇప్పుడు మా డ్రైవర్ రాలేదు, టైంకి రాలేదు అంటే నేను అరవక్కర్లేదు. కరెక్ట్. అలాంటి లేదు, నేనే డ్రైవ్ చేసుకున్న థింగ్స్ తెచ్చుకోవచ్చు. ఇలాంటివన్నీ అంటే దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. కానీ అలాంటి ఇండిపెండెంట్గా ఉండే ఇది కూడా చాలా నచ్చింది నాకు. తెలుగు వారందరూ ఖుషి అయిపోతారు, మిమ్మల్ని చూసి సంతోషపడిపోతుంటారా? పడతారు. గుర్తుపడతారా గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు? కొంతమంది, ఎక్కువ మంది గుర్తుపట్టరు. పెద్ద అంటే చూస్తారు అంటే ఎక్స్పెక్ట్ చేయరు అనుకుంటాను. పెద్ద ఎవరో ఇండియన్స్ అని అనుకునే లోపల వెళ్ళిపోతాము. సో పెద్ద గుర్తుపట్టరు. కానీ ఫంక్షన్లకు అన్నీ వెళ్తే, మన లోకల్ ఈవెంట్స్కి అన్నీ వెళ్తే అవును అప్పుడు గుర్తుపడతారు. ఏమంటారు గుర్తుపట్టి? లాయ గారు మీరా, ఎంత మారిపోయారు, ఇది అది ఏదో అంటారు. అలా ఎలా మారిపోయారని? మారిపోయానంటే మరి ఏమో నాకు ఇది డౌట్ యాక్చువల్లీ. మారిపోయానంటే ఏంటని నాతో చెప్తారు చాలాసార్లు. మీకేం అనిపించట్లేదా? మీరు ఇంచుమించు అలాగే ఉన్నారు నాకైతే. కొంచెం అంటే అదే కొంచెం దగ్గు ఉందని కొంచెం సోబర్గా సాఫ్ట్గా ఉన్నారు తప్ప, లేకపోతే అప్పుడు కూడా అలాగే ఉన్నారు. నేను అదే బట్ టీవీ 9లో ఉన్నప్పుడు నేను చూశాను కదా, అది కొంచెం ఆనెస్ట్గా చెప్పాలంటే అబద్ధాలు చెప్పను, అందులో కెమెరా ఉంది కాబట్టి కొంచెం కళ్ళలో దిగులు కనిపిస్తుంది. ఇద్దరు మీ వారినైనా మిస్ అవుతున్నారు పిల్లలనైనా, లేదా అమ్మ వాళ్ళని మిస్ అయిన దిగులంతా ఇప్పుడు బయటకు వస్తుంది. కానీ అదేం కాదు. ఐ థింక్ ఐఎమ్ లిటిల్ సిక్, అంతకంటే ఏం లేదు, తప్ప ఇంకేం లేదు. బట్ అదర్వైజ్ ఐ మీన్ లయ సిటీకి వచ్చారనగానే ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ. అది సో అలా కొనసాగిస్తూ లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్. నంబర్ ఐటీ ఇంజనీర్గా బోర్ కదా పని? అంటే రోజు చేసేదే చేయాలంటే బోరే.
బికాజ్ మీరేంటి డెవలపింగ్లో ఉన్నారా, టెస్టింగ్లో? డెవలపింగ్లో లేదు, అంటే అప్లికేషన్ మెయింటెనెన్స్ టు హోల్ థింగ్. బట్ యూ స్టడీడ్ ఆల్ ఆఫ్ దట్ ఇక్కడ, అక్కడ చదివారా? ఇక్కడ ఎంసీఏ చేశాను. అంటే ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి బికాజ్ అటెండెన్స్ ఇవ్వలే. సో దెన్ ఇగ్నోలో బీసీఏ చేసా, తర్వాత ఎంసీఏ చేసా. ఎంసీఏ కూడా 2006లోనే అయింది. నా పెళ్ళి ముందు జస్ట్ 2-3 వీక్స్ ముందే నా ఫైనల్ ఎగ్జామ్ అయింది ఎంసీఏ కూడా. బట్ ఎంసీఏతో మంచి అయితే ప్లేస్మెంట్ అయితే వచ్చింది. అంటే ఇట్ టుక్ టైం, ఎందుకంటే గ్యాప్ తీసేసుకున్నాను. వెంటనే జాబ్లో జాయిన్ అయిపోతే బెటర్, కాకపోతే నేను కొంచెం గ్యాప్ తీసుకుని 2 కిడ్స్ పుట్టిన తర్వాత జాయిన్ అయ్యాను. సో వాళ్ళు అడుగుంటారు, వాట్ వర్ యూ డూయింగ్ బిఫోర్? ఐ వాజ్ అన్ యాక్ట్రెస్, ఐ యూస్ టు హ్యావ్ సో మెనీ ఫ్యాన్స్ అని చెప్పారా ఇంటర్వ్యూలో? ఎప్పుడు చెప్పలేదు, కానీ ఈ కొత్త జాబ్లో, కొత్త కంపెనీలో జోబీ ఏవియేషన్లో పనిచేస్తాను నేను. అక్కడ వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ యూ చెప్పండి అని ఒకటి ఇస్తే, అప్పుడు ఐఎమ్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ ఇన్ ఇండియా అండ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ మెనీ టాలీవుడ్ మూవీస్ అని రాశాను అనమాట. అదేమో వాళ్ళు హైలైట్ చేసి పిన్ పెట్టి అందరికీ అంటే బ్రాడ్కాస్ట్ చేశారనమాట హోల్ కంపెనీకి. సో అందరూ వాళ్ళెవరో హాఫ్ కాదు అసలు, వాళ్ళెవరో మన టీం మెంబర్స్ తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు కదా. వాళ్ళందరూ కూడా జనరల్గా అందరూ వచ్చి, ఓ కంగ్రాచులేషన్స్, నౌ యూఆర్ వర్కింగ్ విత్ అన్ యాక్ట్రెస్, వీ హ్యావ్ అన్ యాక్ట్రెస్ ఇన్ అవర్ కంపెనీ అనుకుంటూ వాళ్ళు దే సెండ్ మెసేజెస్ అండ్ ఆల్. సో బాగుంటుంది, దే ఆర్ ఆల్ కూల్. యా నో, ఇట్స్ అ టఫ్ థింగ్ బికాజ్ నేను ఆల్వేస్ అంటే ఎంత లేదన్నా కూడా అంత ఎనర్జీ ఉన్నప్పుడు మనం బేసిక్గా ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ మనకి చేయాలి కాబట్టి కొన్ని అంటే మనం ఇష్టపడి ఒప్పించుకుని చేసుకుంటాం, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ సైడ్, అవార్డ్ వినింగ్ యాక్ట్రెస్ ఇంకా ఎంత పొటెన్షియల్ మిగిలిపోయిందో. అవునవును, ఈ ఇయర్స్ని నేను ఇక్కడ పెట్టాను, ఇక్కడ తక్కువని కాదు, బట్ ఐఎమ్ సేయింగ్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్ అండ్ ప్రయారిటీ. ఆ క్వశ్చన్ ప్రతి వాళ్ళకే వస్తుంది, మీ ప్లేస్లో ఉన్న వాళ్ళకి. నేను మీ ప్లేస్లో ఉన్న అలాగే వచ్చేది. సో ఎప్పుడైనా ఆలోచిస్తుంటారా డీప్గా అది? అంటే ఎక్కువ ఆలోచించలేదు, అంటే అప్పుడప్పుడు వస్తుంది. అంటే మనం ఉండుంటే ఫిల్మ్ ఫీల్డ్లో ఉండుంటే ఆ సినిమా చేసి ఉండేవాళ్ళమేమో. ఆ సినిమాలో మిస్ అవ్వమని కాదు, సారీ ఐ కట్ యువర్ ఫ్లో, చెప్పండి. నో అది మిస్ అవుతామని కాదు, అంటే ఉంటే చాయిస్లో నేను కూడా ఉంటానేమో ఈ క్యారెక్టర్కి అని అనిపించేది. అలా ఉండుంటే ఈ సినిమాకి ఆఫర్ వచ్చి ఉంటే నేను చేసి ఉండదేమో, అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయి కదా, నేను లేకపోతే ఛాన్సెస్ లేవు. సో అలా అనిపించేది అంతే. బట్ ఏం లేదు, ఎవరు చేసినా ఐఎమ్ స్టిల్ హ్యాపీ, ఐ ఎంజాయ్ ద మూవీ అన్నీ ఉంది. కానీ మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇది నేను చేస్తుంటే బాగుండేదేమో అని. మనం లేం కదా, ఇంకేం చేస్తాము, మరి ఏం చేయలేము కదా అనుకునేదాన్ని మళ్ళీ. సో పెళ్ళికి ముందు మీ వారు ఎవరైనా చెప్పారా, యువర్ బిజీ యాక్టర్ కదా, మరి ఇది వదులుకొని వస్తున్నావు, నువ్వు యాక్ట్ చేయకూడదు, లేదు కొన్నేళ్ళాక చేయొచ్చు, ఇలా ఏమైనా మాట్లాడుకున్నారా? లేదు అదేం చెప్పలేదు. యాక్చువల్లీ మానేమని అయితే ఏమి చెప్పలేదు ఎప్పుడు, ఇది చేయకూడదు అదేం చేయొచ్చు అని. వీ విల్ డిస్కస్ యాజ్ ఇట్ కమ్స్, అంతే ఎవ్రీ టైమ్. ఈవెన్ నౌ, ఇప్పుడు రేపు ఫ్యూచర్లో ఏమైపోతుందో ఎవరు చెప్పలేరు, నాకు కూడా తెలీదు. సో ఏమవుతుందంటే ఒక ఆపర్చునిటీ వచ్చేదాన్ని బట్టి దానికి లాజిస్టిక్స్గా ఏమున్నాయి, మా సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా ఉన్నాయి, మా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఇప్పుడు మా అమ్మాయి 10th కి షీస్ ఇన్ హై స్కూల్ నౌ. సో ఏంటి ప్రయారిటీస్ ఏంటి అలా క్యాలిక్యులేట్ చేసుకుని చేయగలను. కానీ ముందే ఒక క్యాలిక్యులేటెడ్గా ఒక ప్లానింగ్ పెట్టుకుని, పలానా టైం నుంచి ఈ టైం వరకు ఓకే, ఈ టైం నుంచి ఈ టైం వరకు నాట్ ఓకే అని చెప్పే, ఇది ర్యాండమ్గా మారిపోతుంది. సో దాట్స్ ఆల్ ఇట్ ఇస్. అందుకని అలా ఏం అనుకోలేదు, ఇది చేయకూడదు చెయ్యాలి అలా ఏం అనుకోలేదు. బట్ ఏమైపోయిందంటే హీరోయిన్గా చేయలేం కదా, చెయ్యొచ్చు కానీ చెయ్యొచ్చు, అది నా ఫీలింగ్. బట్ ఐ డోంట్ నో డైరెక్టర్స్ వాళ్ళందరూ అలాగే ఫీల్ అవుతారో లేదో తెలియదు మనకి. సో ఏదైనా కానీ ఆర్టిస్ట్కి యు ఆర్ నౌ రెడీ టు యాక్ట్. వెల్ ఐ వాంట్ టు, మంచి రోల్ వస్తే డెఫినెట్లీ చేయాలి. మంచి రోల్ వస్తే చేస్తాను. అంటే ఐ విల్ స్టిల్ స్టే ఇన్ ది US. వచ్చినప్పుడు
Projects చేసి వెళ్ళడం. వెళ్ళడం అది దాన్ని బట్టి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే ఒకవేళ అండ్ హౌ డు ఐ డివైడ్ మై టైం అలాంటివన్నీ యాజ్ ఇట్ కమ్స్. కాజోల్ మొన్నటి దాకా ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నారు అవును గ్రోన్ అప్ కిడ్స్ తోటి అండ్ ఆల్ ప్రామినెంట్ రోల్స్. మరి లయ ఎందుకు చేయకూడదు? అవునవును నేను కూడా చేయొచ్చండి. బికాస్ ఆ ఫుల్ఫిల్మెంట్ ఆ స్పేస్ వేరు కదా లయ. మాధురి దీక్షిత్ గారు చూడండి, ఐ రియలీ ఐ లుక్ అప్ టు హర్. నేను ఏమి చూసినా అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ తెలియకుండా ఆవిడ ఎవ్రీబడి కీప్ సేయింగ్ ఏంటి ఆవిడ డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు, మీరు కూడా డాక్టర్ పెళ్లి చేసుకున్నారా, ఆవిడ వచ్చేసారు ఇండియాకి మీరు వచ్చేస్తారా, ఇలా అంటే మరీ అలా అంత ఫాలో అవ్వం కానీ బట్ జస్ట్ చెప్తున్నా ఇట్ హ్యాపెనింగ్ లైక్ దట్ కోఇన్సిడెంట్లీ అలాగా అలా అవుతోంది అంతే తప్ప బట్ అవ్వట్లేదు. బట్ ఆవిడ చేసే రోల్స్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ అండ్ ఆవిడ మీకంటే బాగా పెద్దది కూడా, పెద్ద ఆవిడ కానీ చాలా బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఆఫ్ కోర్స్ షీ కీప్స్ గ్లామర్ అలా ఉంది. గ్లామర్ ఫైనలీ వాట్ ఐ రియలైజ్ నౌ ఇప్పుడు ఏంటంటే ఇట్స్ నాట్ హౌ మచ్ యూ ఏజ్. ఇండియాలో కూడా లాట్ ఆఫ్ కొంచెం యాక్టర్స్ పిల్లలు పుట్టాక దే ఆర్ క్యారింగ్ దెమ్సెల్స్ విత్ సో మచ్ గ్రేస్. ఇంకా రాను ఇంకా అందంగా తయారవుతున్నారు. చాలా మంది చూస్తున్నాం మనం, ఫిట్ గా అవుతున్నారు, మొహం కూడా క్యూట్ గా వాళ్ళు దే ఆర్ ప్రెజెంటింగ్ దెమ్సెల్స్. కాబట్టి యా సో అండ్ మీరు కూడా లైక్ ఐ సెడ్ పెద్దగా మారలేదు. ఇప్పుడు మీ అమ్మాయి వచ్చి మిమ్మల్ని అక్క అని పిలవచ్చు, కొన్ని రోజులు అయ్యాక మీరే అతన్ని అక్క అని పిలవాలి. అంటే పిల్లలు అంత పెద్దవాళ్ళు అయిపోతున్నారని చెప్తున్నాను. అది యా. సో మీ వారి గురించి కొంచెం చెప్పరా, మాకు ఎప్పుడు కలవలేదు కాబట్టి. ఆయన డాక్టర్ అండి, రేడియేషన్ ఆంకాలజిస్ట్. అండ్ ఆయన ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో పుట్టారు కానీ 3 years బేబీగా ఉన్నప్పుడు యుఎస్ వెళ్ళిపోయారు. సో యుఎస్లోనే పెరిగినట్టు ఇంకా ఫుల్గా కంప్లీట్లీ అమెరికన్. కంప్లీట్లీ అమెరికన్ బట్ వెరీ వెరీ ఇండియన్ కూడాను. హీ ఈజ్ లైక్ మోర్ దాన్ మీ. వాళ్ళ అన్ని పద్ధతులు ఫాలో అవుతారు, అన్నీ చేస్తారు, క్వశ్చన్స్ అడగరు ఎందుకు చేయాలి వాట్. జనరలీ మనం యుఎస్ కిడ్స్ కానీ యుఎస్లో పెరిగిన పిల్లలు మనం చూస్తే వై షుడ్ ఐ డూ దిస్, వాట్ ఇస్ దిస్, ఇదేంటి అదేంటి అనే క్వశ్చనింగ్ ఉంటుంది. వై అనే క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతారు అండ్ దే విల్ ఆస్క్ ఫర్ ఆన్సర్స్. ఈయన అలా ఏం క్వశ్చన్ చేస్తారు, అన్నీ చేస్తారు. నేను చేస్తాను, నేను చేస్తే ఎంత ఇష్టమో నేను చేస్తే ఇంకా ఇవన్నీ తెచ్చేసేసి మామిడాకులు కావాలి కదా ఆయనకి తెలుసు, ఫస్ట్ తెచ్చేస్తారు. బికాస్ బ్యాక్ యార్డ్లోనే మామిడి చెట్టు ఉంది. సో తెచ్చేసేసి దీన్ని ఏంటి వాష్ చేయాలా అన్నీ ఇంకా అంటే నవ్ వి డన్ ఎన్నిసార్లు చేసాం కాబట్టి ఇప్పుడు నవ్ హీ నోస్ వాట్ ఆర్ ద లిస్ట్. ఓకే ఫ్లవర్స్ కావాలా, ఫ్రూట్స్ ఏంటి అవేనా, మళ్ళీ లాస్ట్ టైం తెచ్చినవేనా, మళ్ళీ వేరేవా అన్నీ అడుగుతారు. సో ఈ నోస్ కొబ్బరికాయలు 2 4 ఏంటి అని. సో ఇలా ఈ చాలా ఇన్వాల్వ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అందుకని అండ్ కింద కూర్చునే చేస్తారు. పాపం కింద కూర్చోవడం అలవాటు, పంచ కట్టుకోరు కానీ ఇండియన్ కుర్తా పైజామా వేసుకుని కూర్చుని పూజలు చేసేస్తారు. మీ వారు అక్కడ 3 ఏళ్ల వయసులో వెళ్ళిపోయినా కూడా చేస్తారు. అంటే మేము చేస్తాం కాబట్టి ఆయనంతటా ఆయన వెళ్ళి ఏమి దేవుడికి అలా అంతా చేయరు. పండగలప్పుడు రైట్, పండగలప్పుడు ఫ్యామిలీ మొత్తం చేసుకుంటాం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఇట్స్ గర్ల్స్ థింగ్ కదా, అప్పుడు చేయరు. వినాయక చవితి అలాంటివి చేస్తారు. అండ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు నాకు హెల్ప్ కావాలన్నప్పుడు తెస్తారు, నీకు ఇది కావాలి తెస్తారు అంతే. ఆయన ఏం చేయరు, ఫోటోలు తీస్తారు, ప్రసాదాలన్నీ చేస్తాం కదా తింటారు అలా అన్నీ. అయితే లయ అక్కడ ఉండి నైవేద్యాలు చేసేస్తూ పూజలు చేసేస్తూ పండగలు. వంట బాగా వచ్చేలయా మీకు? నాకు వంట వెళ్ళినప్పుడు ఏం రాదు, ఇప్పుడు పర్వాలేదు. అంటే గ్రేట్గా చేస్తానని చెప్పను కానీ కొంచెం ఎంజాయ్ చేస్తాను అంతే. ఇట్స్ నాట్ లైక్ ఓ ఈ అమ్మాయి చాలా మంచి కుక్ అలా కాదు. ఆరి తేరిన లేకపోతే చక్రం తిప్పిన చేయి కాదు కాదు నల భీమ పాకం కాదు, చక్కగా డాన్స్ మొదలు పెట్టుకోక అంతే ఇలాగా అంతే. అవును. సో వంటలు ఏం చేస్తారు? కోవిడ్ టైంలో తెగ చేసేసాం మేము, ఎక్స్పెక్ట్ చేయనివన్నీ కూడా చేసేసాం. బూందీ లడ్డు అన్నాను ఏవేవో చేసేసాం. అంటే దొరకవు, బయటకు వెళ్ళలేము, చచ్చినట్టు చేసుకుంటాము. మడత కాజాగా కాదు, కొన్నిసార్లు డోనట్స్ ఏవో అన్నీ ఏదో ఒకటి చేసేసాము. చాలా అందరూ చేసినట్టున్నారు అప్పుడు. అవును, అంటే ఆ టైంలో అందరికీ ఒక అవకాశం అవసరం, 2 వచ్చాయి. అవును, బికాస్ బయట దొరకవు, బయటకు వెళ్ళలేము. మస్ట్ హావ్ బీన్ సో హార్డ్ కదా ఫర్ యూ ఆల్సో.
అమెరికాలో అందులో అంత భారీగా కుప్పలు తెప్పలు అలా రాలిపోతూ ఉంటే ప్రాణాలు. అవును కానీ మా హస్బెండ్ ఒక్కరోజు కూడా మానేలేదు, ఒకరోజు కూడా ఈజ్ నాట్ టేకెన్ ఆఫ్. దిగులు పడేవారు ఆ రోజుల్లో? టెన్షన్ ఉండేది నాకు, అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది కదా, టెన్షన్ ఉండేది. అండ్ బట్ అలాగే వెళ్ళేవాళ్ళు, వచ్చి రాగానే వెంటనే ఆ క్లోత్స్ అక్కడే చేంజ్ ఆఫ్ క్లోత్స్ అక్కడ పెట్టుకునే వాళ్ళు పొద్దునే వెళ్ళే ముందర రాగానే ఇలా తీసేసి షవర్ పడికెట్టి మళ్ళీ వేసుకున్నాకే ఇంటికి వచ్చేవారు లోపల. అని జస్ట్ ఇలా ఎంటర్ అవుతూనే ఒక బాత్రూమ్ ఉంది విత్ షవర్. సో ఈ యూస్ టు ఫినిష్ అంతా అవన్నీ చేసుకుని అప్పుడు వచ్చేవాళ్ళు. అప్పుడు వచ్చాక కూడా హీ స్కేర్డ్. పిల్లల్ని చూడాలంటే మాట్లాడాలంటే మాతో ఎవరితోనో దూరంగానే మాట్లాడారు. అలా చాలా రోజులు అంటిల్ ద వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా టెన్షనే. ఐ నో. సో మీరు మీ పాత అసోసియేషన్స్, మీ కోస్టార్స్, మీ డైరెక్టర్స్తో టచ్లో ఉంటారా? అసలు పూర్తిగా టచ్ పోయిందా? అంటే నేను వాళ్ళు నంబర్స్ లేవు నా దగ్గర. అంటే నేను ఫోన్లు చేసే అలా ఆ టచ్లో అయితే లేను. కానీ ఎనీ టైమ్ ఇఫ్ ఐ వాంట్ టు కాల్ ఐ కెన్ కాల్. ఐ నో వాళ్ళు నన్ను మాకు రిసీవ్ చేసుకొని మాట్లాడతారు. నేను ఎందుకు చేయనంటే వాళ్ళు దే ఆర్ బిజీ ఇన్ దేర్ వర్క్ ఎవ్రీ డే. ఇప్పుడు నేను కూర్చుని సోదే కదా, హలో ఎలా ఉన్నారు, బాగున్నారు, ఏం తిన్నారు, ఇదే కదా మేము అక్కడ ఇలా ఉన్నాం, మీరు వస్తారా, ఎప్పుడు వస్తారు, ఇలా జనరల్ కామన్గా మాట్లాడేస్తాం. కానీ వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది నాకు. దానివల్ల వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది తప్ప ఏమో ఉండదు అని నేను ఎక్కువ చెయ్యను. అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరు మరి? అక్కడ నేను డాన్స్ స్కూల్ పెట్టినప్పుడు నా డాన్స్ స్టూడెంట్స్ అండ్ అడల్ట్స్కి కూడా ఒక క్లాస్ ఉండేది. డాన్స్ స్టూడెంట్సే ఇప్పుడు నా వెరీ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో వీఆర్ ఆల్ అంటే వాళ్ళు 2 hours అవే ఉంటారు, మా ఇంటి దగ్గర కూడా ఉండరు. దే ఆర్ 2 hours అవే. కానీ వీ మీట్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ వీక్. ఎవరో ఒకళ్ళు కలుస్తాం. అండ్ కలిసినప్పుడు ఈ మధ్యన ఫోటోలు దిగడం మానేసి రీల్స్ చేస్తూ ఉన్నాం. బికాస్ మాకు కొత్త టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఫోటోల బదులు రీల్స్ అయిపోయాయి. హాబీ అండ్ ఆల్సో అక్కడికక్కడ మీకు రిజల్ట్ కనిపిస్తుంది కదా, వ్యూస్ కనిపిస్తాయి. అంటే ఇది కరెక్ట్, ఒక ట్రెండీ థింగ్ ఏదో యూర్ ఎంజాయింగ్ అంతే, అలా చేస్తాం. వాళ్ళు కూడా వెరీ ఎంతూసియాస్టిక్. నేను ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, మనం చేద్దాము అని బతిమాలాల్సిన అవసరం లేదు. వాళ్ళే వస్తారు, కమాన్ లెట్స్ డూ ఇట్, ఓకే అయితే చేసేద్దాం అనుకొని చాలా స్పోర్టివ్గా చేసేస్తారు అండ్ ఆల్ దాట్. సో అండ్ అది మాకు ఏమైపోతుందంటే మేము చాలా ఫన్ మాకు. ఏంటంటే వాళ్ళని వీళ్ళని ఏడిపించి నువ్వు ఇలా చేసావు అలా చేసావు ఏదో ఒకటి అనుకుని ఏడిపించుకుని కొంచెం వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ ఇన్స్టెడ్ ఆఫ్ కూర్చుని గాసిప్ చేసే బదులు. సో వీ ఫీల్ దట్ ఈస్ గుడ్. యాక్చువల్లీ అంటే రీల్స్ ఈ యాక్టివిటీ బిజీగా పెడితే మైండ్ కూడా హెల్తీగా బాగుంటుంది. బట్ లయ డబ్బులు బాగా ఖర్చు పెడతారా? నేను తక్కువే అండి. తక్కువేనా? నేను తక్కువే యాక్చువల్లీ. నా క్రెడిట్ కార్డ్ మీరు చూస్తే గ్యాస్కి అండ్ గ్రోసరీస్కి అండ్ కిడ్స్కి ఏమైనా పే చేయాలంటే అవి, ఎప్పుడైనా బట్టలు అది కూడా ఎక్కువ ఏమి ఉండదు. సో ఆల్రెడీ చాలా ఉంటాయి, ఏవో 1-2 అంతే. ఇంకా ఎసెన్షియల్స్ ఏముంటాయి అంతే కదా, మిగతావన్నీ ఆటోపేలో వెళ్ళిపోతాయి, అవన్నీ చేస్తాయి. ఇంకా వీటికే ఖర్చు పెడతా, మిగతావన్నీ ఈఎంఐలు అన్నీ ఆటోపేలో వెళ్ళిపోతాయి. సో వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ఇంతే, నా ఖర్చు ఏముండదు యాక్చువల్లీ. మామూలుగా వర్కింగ్ వైఫ్కి ఇప్పుడు ఉండే రూల్ ఏంటంటే నా డబ్బులు నావి, మీ డబ్బులు మనవి. కరెక్ట్. అదేనా మీరు మీ ఇంట్లో కూడా సిస్టమ్? యా అంతే కదా. అది వర్కింగ్ వైఫ్ అని అక్కర్లేదు, ఈవెన్ హోమ్ మేకర్ ఆల్సో ఇస్ లైక్ దట్. అదే నేను ఎందుకు చెప్తున్నా అంటే స్పెసిఫిక్లీ వర్కింగ్ అంటే మీకు ఇన్కమ్ వస్తుంది కదా, సో సగం బాధ్యత నీది కాంతం అని అనకుండా
నా డబ్బులు నావి, మీ డబ్బులు మనవి. కరెక్టే. అంతే. దిస్ హాఫ్ ఇస్ మైన్, ఆ, ద అదర్ హాఫ్ ఇస్ ఆల్సో మైన్. అదే అలా అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ హాఫ్ అక్కడ ఏంటంటే ఇఫ్ యూ గెట్ డివోర్స్డ్ ఆర్ సెపరేటెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఈక్వల్లీ డివైడెడ్ కదా. సో అందుకని హాఫ్ అని క్లెయిమ్ చేసిన ద అదర్ హాఫ్ ఇస్ ఆల్సో మైన్, బట్ ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ అదర్ హాఫ్ ఫస్ట్. అది కాబట్టి అలా సగం మంది. బట్ నో బై మే గాడ్ కీప్ యూ బోత్ టుగెదర్ ఫర్ లైఫ్ అండ్ ఫర్ మోర్ లైఫ్స్ టు కమ్. బట్ ఐ అండర్స్టాండ్ వాట్ యువర్ సేయింగ్. అది జోక్ అంటే ఈక్వల్ రైట్ ఉంటుంది ప్రాపర్టీలో అని చెప్పడం. యా. సో అది అమ్మ వాళ్ళు కూడా దిగులు పెట్టుకున్నారు అలా పెట్టుకున్నారు. వారానికి అక్కడ నేను బిగినింగ్లో ఎలా ఉండేదంటే వెన్ ఐ యూస్ టు బీ దేర్, ఎక్కువ ఫోన్లు చేసి మాట్లాడడం, రోజు 3 ఫోన్స్, ఏ వంట చేసిన రెసిపీ చెప్పడం, అలా ఉంటుంది కదా అందరికీ. ఉంటుంది, అవును. ఇప్పుడు అలాగే ఉంది, కానీ ఇప్పుడు కొంచెం అంటే రెసిపీలు వరకు అలా ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా, నేను చేస్తున్నా. ఇప్పుడు మా అమ్మగారు కూడా బిజీ ఉన్నారు, బికాస్ షీ స్టార్టెడ్ హర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ అట్ 65 years ఏజ్. తనే పాడుకొని తనే డాన్స్ చేసి పాడతారు, పాడి డాన్స్లన్నీ చేసి వీడియోలన్నీ రికార్డ్ చేసి షీల్ పుట్ ఇట్ ఆన్ హర్ యూట్యూబ్. అమ్మ ఏమేమి పాడతారు? క్లాసికల్. నేను అమ్మ పాట వినాలి యాక్చువల్లీ, బికాస్ నేను క్లాసికల్ పాడతాను కదా. అవునవును, మీ వీడియో కూడా చూసినట్టున్నాను ఒకటి, అది చాలా బాగుంది. మీరేం అలా చేయట్లేదా? ఇంకా పాడుతున్నాను, పాడడం ఆగదు. నాకేంటంటే ఇక్కడ హైదరాబాద్ ఇండియాలో ఉంటే బోర్డు చేయొచ్చులయ్యా, పాడొచ్చు, మంచి షోస్ చేయొచ్చు, మంచి కంటెంట్, ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి న్యూస్లో ఉండొచ్చు. సో అందుకే పాడుతాను, కచేరీలు పాడతాను. వీడియో అని పాడిన తర్వాత యు మేడ్ ఎ వీడియో కదా, కొన్ని చేశానేవో. ఐ డోంట్ డు ఇట్. ప్లీజ్ చేయండి, ఇంకొంచెం చేద్దామా? సో గుడ్. అసలు ఎంత ప్రిటీ ఉన్నారు. నేను అసలు ఓ మై గాడ్, ఎందుకంటే నేను ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటే నాకు ఆ సూట్ అక్కడ కూర్చునే స్టూడియోలో ఓన్లీ రిమెంబర్ దట్. అక్కడ నుంచి చూస్తే ఎంత ఫ్రెష్నెస్, ఎంత హ్యాపీ అనిపించింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. యూ షుడ్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఐ విల్ డియర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ వర్డ్స్. మన ఫోటో మొన్న దొరికింది నాకు. మనం బయట కూర్చుని మాట్లాడుతున్నాం, నేను ఆ TV9 సూట్లో ఉన్నాను, అండ్ మీరేమో పక్కన కూర్చుని యువర్ ఎక్స్ప్లెయినింగ్. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ క్వశ్చన్స్ ఉంటాను సంథింగ్. ఆ ఫోటోగ్రాఫ్ ఇప్పటికీ ఉంది ఫ్రమ్ బ్యాక్ దెన్ 15. Share it to me. I will look for it and give it to you.